మన పల్లెటూర్లలో ఇప్పుడు కూడా చాలా ఇటువంటివి ఇండ్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ సుగాలి వాళ్ళ వస్త్రాధారణ ఉందన్నమాట. అండ్ అక్కడ చాటలో ఏదన్నా ధాన్యం చెరుక్కుంటుంటే ఇక్కడ ఈ కోడి తినడానికి వచ్చినట్టు మనం ఊహించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈయన భిక్షాటనకు వచ్చినాడు, వాసుదేవ్ ఈయన పేరు. చేతులు ఉన్నాయి కదా, వాటిని చిడతలు అంటారనమాట. వాటిని శబ్దం చేసుకుంటా ఏదైనా పాట పాడుకుంటా భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. అండ్ ఇక్కడ గోడకు పిడకలు కొడుతున్నారు. అండ్ ఇక్కడ వేడి నీళ్ళు కాగబెడతారనమాట. అక్కడ మేక. ఓకే, ఈయన వచ్చేసి ఈ నీళ్లు కాగబెట్టడం కోసం అని చెప్పి ఇక్కడ కట్టెలు కొడుతున్నాడు. ఆ వస్త్రాధరణ అట్లుండేది అప్పుడు కాలంలో. నెక్స్ట్ వచ్చేసి చావడి. చావడి అనేది ఇక్కడ ఊర్లో వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే ప్రదేశం. మన ఊర్లలో కూడా సత్రాలు ఉంటాయి కదా, మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట ఊర్లో వాళ్ళు. అండ్ ఇక్కడ స్వామివారు పాదం మోపిన తర్వాత ఈ ప్రదేశానికి చాలా పవిత్రంగా మారిందనమాట ఈ ప్రదేశం. అండ్ చావిళ్ళకు కూడా స్వామివారి కాలంలో చాలా మంచి ప్రాముఖ్యత వచ్చింది, ఇంపార్టెన్స్ వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ బాయిజాభాయ్ మా, ఈవిడ స్వామివారిని ఒక కన్న కొడుకులాగా చూసుకునేవారు అనమాట. స్వామివారికి ఇంతవరకు ఎవరే కానీ తినిపించలేదు, మొదటిసారి ఆవిడ తినిపించిందనమాట. అంటే ఆ రొట్టె ముక్కలు స్వామివారికి ప్రతిరోజు కూడా తినిపించేది. అండ్ స్వామివారి ఇక్కడికి భిక్షాటనకు వచ్చేవారు. చూడండి, ఆవిడకు చాలా డబ్బులు ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి అనే అహంకారం స్వామి దగ్గర చూపించేది కాదు. అండ్ ఆవిడ స్వామివారికి ఒక గొప్ప భక్తురాలన్నమాట. ఒక అన్నను తన చెల్లి ఎలా చూసుకుంటుంది, కొడుకుని వాళ్ళ అమ్మ ఎలా చూసుకుంటుంది, ఆ విధంగా అయితే స్వామివారిని చూసుకునేదన్నమాట. అండ్ ఆవిడకు మొదట్లో పిల్లలు ఎవరు ఉండేవారు కాదనమాట. అండ్ స్వామివారు అందుకే ఆవిడను అమ్మ అని పిలిచేవారు. దాని తర్వాత ఆవిడకు 4 సంవత్సరాల తర్వాత కొడుకు పుడతాడు, ఆయన పేరు తాత్య. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కుండలు తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక సంఘటన జరిగిందనమాట. అదేంటంటే ఇక్కడ చూడండి, ఈయన పాండురంగ స్వామి భక్తుడు అనమాట. సో ఇక్కడ కుండలు చేయాలంటే ఖచ్చితంగా మట్టిని దొక్కాలా. ఇక్కడ మట్టి దొక్కుంటూ ఈయన పాండురంగ అని చెప్పి స్వామివారిని తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ మట్టి దొక్కుతున్నాడు. అదే సమయంలో వాళ్ళమ్మ అక్కడ కూడా పని చేసుకుంటుంది. ఆ చిన్న పిల్ల చూసుకోకుండా ఆ పిల్ల వచ్చి ఈయన కాళ్ళ కింద పడింది. ఈయన ఏం చేసినాడంటే చూసుకోలేదు, ఆ మట్టిలోనే పాండురంగ అని చెప్పి ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ఆ పిల్లను తొక్కేస్తాడు. అంటే అప్పుడు ఆ చిన్న పిల్ల ఈయన పాదాల కింద పడి ఈ మట్టిలోనే బూడిపోయి చనిపోతుంది అనమాట. చనిపోయిన తర్వాత వాళ్ళమ్మ వచ్చి అడుగుతుంది అనమాట ఈయనను, నువ్వు అంత భక్తిలో మునిగిపోయినావు, ఇక్కడ నా పిల్ల వచ్చింది, నీ కాళ్ళ కింద పడింది, నువ్వు మట్టిలేసి తొక్కేసినావు, నీకు ఆ పిల్ల కనపడలేదా నీ భక్తిలో, అంత భక్తి అనేదని చెప్పి ఆయనను వాళ్ళ భర్తను ప్రశ్నించింది. వాళ్ళ భర్తను ప్రశ్నిస్తే ఆయన ఏం చెప్పాలో అర్థం కాదు. అదే సమయంలో పాండురంగ స్వామి మహత్యం ఎట్లా బయటికి వస్తుందంటే, ఆ ఇంట్లో నుంచి ఇక్కడ చనిపోయిన పాప ఆ ఇంట్లో నుంచి మళ్ళీ శబ్దం వినపడంతో, ఆ ఏడుపు శబ్దం వినపడంతో చనిపోయిన పిల్ల ఇంట్లో నుంచి బతికి బయటికి వస్తుంది మళ్ళీ. అది ఇక్కడ పాండురంగ స్వామి మహత్యం. ఇక్కడ ఉంది అనమాట, స్వామివారు ఇక్కడ ఉండేవారు పాండురంగ స్వామి. ఓకేనా, ఇదంతా ఊరికే సెటప్ అంతే, మనకి రియాలిటీ కాదు, జస్ట్ ఈ విధంగా జరిగింది అప్పుడు కాలంలో. ఓకేనా, రండి. అండ్ ఇక్కడ చెట్టు కింద చూడండి, ఒక ఆయన పడుకున్నాడు. ఇక్కడ మొత్తం పల్లీలు అమ్ముతున్నాడు. ఈయన పల్లీలు అమ్మి పాపం అలసిపోయి పడుకున్నాడు. చెట్టు కింద చల్లగా ఉంది కాబట్టి పడుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ రండి. ఇక్కడ అప్పటి కాలంలో కలరా వచ్చిందనమాట. ఆ కలరా వ్యాధి రావడంతో స్వామివారి ఇక్కడ గోధుమలు అవన్నీ కూడా దాంట్లో వేసి ఏమంటారు దాన్ని, రుబ్బడం, విసుర్రాయిలో రుబ్బి మొత్తం అంతా ఊరంతా చల్లిస్తారనమాట. సో అప్పుడు కలరా అనేది తగ్గిపోతుంది. ఓకేనా, ఇక్కడ స్వామివారు విసురుతున్నట్టు మనకు కనపడుతుంది. అక్కడ విసిరేటప్పుడు స్వామివారికి పక్కనే హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం బ్లీచింగ్ పౌడర్ ఎట్లా వాడదాం, అట్లా ఆ రోజుల్లో దాన్ని తగ్గడం కోసం అని చెప్పి ఆ విధంగా పౌడర్ అనేది రుబ్బి తయారు చేసినారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మహిళలు, ఇక్కడ ఒక మహిళ ముగ్గు వేస్తుంది. ఇక్కడ ఆవిడకి హెల్ప్ చేసినట్టు వాళ్ళ అత్తగారు, ఈవిడ అన్నట్టు, అంటే వాళ్ళ కోడలు, ఆ విధంగా చెప్పుకోవచ్చు. అండ్ వెనకాల చూడండి, బాబాకి మెరాకిల్స్ అనేవి మరో గుర్తింపు. ఇక్కడ చూడండి, బాబా గారు చేసిన చాలా మెరాకిల్స్లో అద్భుతమైన మెరాకిల్ ఏంటంటే నీళ్లతో దీపాలు వెలిగించడం. ఇక్కడ ద్వారకామాయిలో ప్రతిరోజు కూడా బాబా గారు దీపాలు వెలిగించేవారు. దానికి కావాల్సిన నూనె అంటనే షిరిడీకి వెళ్ళి వాణి దగ్గర తీసుకునేవారు. వాణి అనే ఆవిడ దగ్గర ఆవిడ యథావిధిగా ఇచ్చేది, నూనె వెళ్తే తీసుకొని వచ్చేవాడు. కానీ కొద్ది రోజులకి విసుగు వచ్చింది ఆవిడకు. అంటే ఇంకా నేను నూనె ఇయ్యలేని చెప్పి స్వామివారిని ఉత్త చేతులతో పంపిస్తుంది బాబాగారిని. ఇంకా దాని తర్వాత బాబాగారు వచ్చి ఇక్కడ
ఇంకా ఒత్తితో మామూలుగా దూది ఉంటుంది కదా, ఆ ఒత్తిలన్నీ కూడా దీంట్లో దీపాలలో పెట్టి నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి వెలిగిస్తారు. అది ఆ వాణి అనే ఆవిడ చాటు నుంచి చూస్తుంది నీళ్ళతో వెలిగించినది. సో అప్పటి నుంచి అందరికీ చెప్పేస్తుంది అనమాట. అండ్ చూడండి, ఈ విధంగా నీళ్ళతో స్వామివారు దీపాలు వెలిగించేవారు. అదిగాక ఆ రోజు దీపావళి అంట, మొదటిసారి బాబాగారు చేసినప్పుడు ఈ మెరాకిల్ని. ఇక్కడ చూడండి, స్వామివారు ఇక్కడ భిక్షాటన చేస్తున్నారు. భిక్షాటన చేయడానికి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు పోరి ఆన్ఘన్ చక్కుర్ బక్రి అని చెప్పి స్వామివారు అక్కడ ఇంటి దగ్గర అనేవారు అనమాట. అంటే మనం మామూలుగా తెలుగులో చెప్పాలంటే భవతి భిక్షాందేహి అంటలే, అట్లా ఆ విధంగా అనమాట. అంటే దానికి మీనింగ్ ఏందో నాకు తెలీదు, కానీ జస్ట్ మీకు ఆ విధంగా అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్వామివారు ఇంకోటి ఇక్కడ భిక్షాటన చేయడానికి ఇంకొక రీజన్ ఏంటంటే వాళ్ళు చేసిన పాపాలను అట్లా దానం చేయడం వల్ల ఆ పాపాలన్నీ కూడా స్వామివారు స్వీకరించి వాళ్ళకు పుణ్యం ఇచ్చే విధంగా అనమాట. అండ్ ఇంకోటి ఇక్కడ బాబాగారికి ఎంత పెట్టినా కూడా ఆ ఆహారం మొత్తం తీసుకెళ్ళి ఆయన మసీదులో ఉంటాడు కాబట్టి ఆ మసీదులో పెట్టేవాడు అనమాట. ఇంకోటి బాబాగారికి నాలుకకు రుచి లేదు, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడే ఆయన భిక్షాటనకు వెళ్తాడు, లేదంటే అస్సలు వెళ్ళాడు. కొన్ని రోజులైనా కూడా, కొన్ని నెలలైనా కూడా భిక్షాటనకు వెళ్ళాడు. ఒక్కొక్కసారి ఒకే రోజు 12 సార్లు అయినా సరే భిక్షాటనకు వెళ్తారు. అండ్ ఆయనకు వేసిన దాంట్లో మొదటి ముక్క ఖచ్చితంగా జంతువులకు పెడతాడు. అది పక్షి కావచ్చు, లేదంటే కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. సో జంతువులకు పెట్టడానికి రీజన్ ఏంటంటే జంతువులలో దైవత్వం ఉందని చెప్పి స్వామివారు తన మాటలతో బోధించినారనమాట జనాలకి. సో మనం కూడా జంతువుల్ని ప్రేమించాలా, అది ఏ జంతువు అయినా కానీ మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఆహారం పెట్టాలా, ఇది నేర్చుకోవాలి మనం. కాశీరామ్ షింపి ఈయన పేరు, ఈయన ఊరిలో బట్టలు కుడుతుంటాడు, చూసినారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్వామివారు కులమత భేదాలు లేకుండా తన భక్తులకు ఇక్కడ ఆహారం వడ్డిస్తున్నారు స్వయాన ఆయన చేతులతో. ఆయనే పలహారాలు ఇక్కడ వాళ్ళ కోసం చాలా వంటకాలు చేసినారు. అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్దది, ఇందులో అన్నం వండేవారు అనమాట. ఉడికిందా లేదా అని చెప్పి స్వామివారు స్వయాన ఆయన చేయి పెట్టి చూసేవారు అనమాట. అండ్ అక్కడ చిన్న పిల్ల అక్కడ దీపం కూడా చేతిలో పట్టుకుంది. అండ్ స్వామివారు మసీదులో, ఒక పురాతన మసీదులో జీవించేవారు. ఈ విధంగా ఉండేదన్నమాట ఆ మసీదు కూడా. కులమత భేదాలు లేకుండా స్వామివారిని ఆరాధించేవారు అనడానికి ఇక్కడ మనకు చూడండి, ఒక ముస్లిము ఒక హిందూ పక్క పక్కనే కూర్చొని తింటున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఈయన వ్యాపారం ఇక్కడ తక్కెడ ఉంది, ఇక్కడ నూనె వ్యాపారం. అండ్ ఇక్కడ మనకు లాంతర్లు కూడా కనపడతాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ రండి, ఇక్కడ పంచాయతీ పెట్టినాడు ఊరి పెద్ద. వీళ్ళిద్దరికి సమస్య ఉందన్నమాట, భార్యాభర్తలు వీళ్ళిద్దరు. ఏదైనా సమస్యలు ఉంటే ఊరి పెద్ద దగ్గరకు వస్తారు. అండ్ ఈయన మొత్తం ఊరందరికీ చాటింపేస్తున్నాడు కర్రాండి పంచాయతీ జరుగుతుందని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, హాస్పిటాలిటీ. బాబా గారు ఆయన దగ్గర ఉన్న మంచి మాటలు చెప్పి బోధించడమే కాదు, అక్కడ చూడండి వైద్యం కూడా చేస్తారనమాట. ఆయన కాలికి రక్తం వస్తుంది, అక్కడ స్వామివారు స్వయాన స్వామివారే ఆయన కాలు పట్టుకొని అక్కడ వైద్యం చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో